కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలునని ప్రభువే. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలుని కని ప్రభు యేసు. పాపములెన్నియో చేసిన వారము, పాపములెన్నియో చేసిన వారము, నెపములించక తన ప్రాణమిదే, నెపములించక తన ప్రాణమిదే, కృప ద్వారా నిరక్షించే మనలా, కృప ద్వారా నిరక్షించే మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలుని కని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలుని కని ప్రభు యేసు. నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే, నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే, నన్ను నడిపించును ప్రభువు సదా, నన్ను నడిపించును ప్రభువు సదా. వెన్నుగానే పులు హల్లెలూయా, వెన్నుగానే పులు హల్లెలూయా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలుని కని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలుని కని ప్రభు యేసు. ఈ సమయంలో 6వ వచనం రాయబడింది, మిక్కిలి హీన దశకు వచ్చినారు. వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. దేవుడు వాళ్ళ శత్రువులని, దేవుడు ఇశ్రాయేలీయులని శత్రువులకి ఎందుకు అప్పగించినాడంటే, వారు జీవం గల దేవుని విడిచిపెట్టేసి వారు విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. వారు ఇతర దేవతలను ఆరాధ్యం 10వ వచనంలో చూసినప్పుడు, వీరు అమోరీల దేశమున నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని నేను మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతే. కాబట్టి అమోరీల దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. దేవుడు అక్కడికి చెప్పినాడు, వాళ్ళ దేవతలకు మీరు భయపడొద్దు, వాటిని మీరు ఆరాధించవద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కరు విగ్రహారాధన చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతూ వచ్చినారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా ప్రజలు నా మాట వినటం లేదు, నాకు లోబట్టం లేదు, కాబట్టి వీళ్ళని నేనేం చేస్తానంటే మిద్యోనీల చేతికి అప్పగిస్తానని చెప్పి 7 సంవత్సరాలు మిద్యోనీల చేతికి అప్పగించినప్పుడు కనీసం తినటానికి తిండి కూడా లేకుండా వాళ్ళ పరిస్థితి అయిపోయిందనమాట. ఎందుకని ఆ స్థితిలోనికి వచ్చినారంటే, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినారు, విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. దేవుని పక్కన పెట్టేసి దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా విగ్రహాల వైపు తిరిగిపోయి విగ్రహాలను సేవిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి దేవుడే స్వయంగా తీసుకుని వెళ్ళి అమాలేకీలకి, మిద్యోనీలకి అప్పగించినాడు. కాబట్టి వాళ్ళు బాగా చితగొట్టి వేసినారు. ఎలాంటి పరిస్థితికి వచ్చినారంటే, వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు దేవునికి ఏం చేస్తూ వచ్చినారంట, వీళ్ళు ఒక మంచి పని చేసినారు. ఏం చేశారంటే దేవునికి మొరపెట్టినారు. ఇంకా వాళ్ళకి కనీసం జీవనోపాధి అంటే ఏమీ లేదంట. దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 8వ వచనంలో ఒక ప్రవర్తన అతనితో పంపించి ఆ ప్రవర్త వాళ్ళతో చలివి చేస్తూ, నేను మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని రక్షించేవాడు నేను, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు నేను, మీరు విగ్రహాల వైపు తిరిగిపోతూ వచ్చినారని చెప్పి ప్రకటన చేస్తూ వచ్చినప్పుడు మరి గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఆ సమయంలో శత్రువులు భయం చేత గిద్యోను ఏం చేస్తున్నాడంటే, మరి ఎవరు కనపడకుండా కొంచెం ఏదో పంట మిగిలిందనమాట, కొంచెం గోధుమలు పండితే ఎవరు కనపడకుండా ఆ గానుగ సాటున, అంటే ఆ ఇశ్రాయేలులకి నూనె తీసే గానుగలు ఉంటాయి అన్నమాట,
ఆ గానుగ సాటును ఎవరు కనపడుకోకుండా ఆ కొంచెం పంటను ఏం చేస్తున్నాడంటే మిద్యోనీయులకు భయపడి ఎవరు కనిపించకుండా ఆ గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. 11వ వచనం 6:11లో యెహోవా దూత వచ్చి యోవాషును కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యోనీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దోలకొట్టుతుండగా ఎవ్వరు కనిపించలేదంట. ఎవ్వరు కనపడకుండా మరలా మిద్యోనీయులు వచ్చి ఆ ఉండ కాస్త పంట ఎత్తుకుని పోతే మరలా జీవనోపాధి కష్టమైద్దని ఏం చేస్తున్నారంటే ఆ ఎవ్వరు కనపడుకోకుండా ఆ యొక్క గానుగ సాటు నుండి ఆ యొక్క గోధుమలను ఏం చేస్తున్నాడంటే నలగొట్టుకుని గోధుమలు దోలగొట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుని దూత గిద్యోనికి ప్రత్యక్షమైనాడు. 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడైనాడు అని అతనితో చెప్పింది. గిద్యోనికి దేవుని యొక్క దూత కనపడి ఏం చెప్తున్నాడంటే పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడైనాడు అని చెప్తున్నాడు. అప్పుడు గిద్యోను ఏమంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడైండినెల్లా ఇదంతా మాకెలా సంభవించును, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములని ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యోనీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. కాబట్టి దేవుని దూత ఏం చెప్తున్నాడంటే దేవుడు మాకు తోడై ఉన్నట్లయితే ఈ పరిస్థితి మాకెందుకు వస్తుందయ్యా, దేవుడు మాకు తోడై ఉంటే మా పరిస్థితులు ఏమైతే మేము ఈ స్థితిలోనికి ఎందుకు వస్తాం, దేవుడు మమ్మల్ని మిద్యోనీయులకి ఎందుకు అప్పగిస్తాడు, కాబట్టి దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఎలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినప్పుడు మా పితరులు మాతో వివరించినటువంటి ఆయన అద్భుతములు ఏమైపోతూ వచ్చినాయి, మరి దేవుడైన యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యోనీయుల చేతికి మమ్మల్ని అప్పగించినాడని చెప్తూ వచ్చినాడు. అయితే దేవుని దూత ఏమంటున్నాడంటే 14వ వచనంలో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకుని మిద్యోనీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపమని నిన్ను పంపినవాడు నేనేనని చెప్పగా. కాబట్టి ఇక్కడ చాలా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోనుకు కనపడినప్పుడు గిద్యోను అంటున్నాడు, మరి నేనెక్కడ వెళ్ళగలను, నేనేం చేయగలను అన్నప్పుడు దేవుని దూత అంటున్నాడు, బలం తెచ్చుకో, నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు మిద్యోనీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించగలవని చెప్తూ వచ్చినప్పుడు గిద్యోను ఏమన్నాడంటే 15వ వచనం అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పి. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడైండును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యోనీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చాను. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను అంటున్నాడు, ప్రభా నేను దేని చేత చిత్తము నా ఏలినవాడా నేను దేని చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనష్షే గోత్రం అన్నమాట వాళ్ళది, మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేంది, నేను కనిష్ఠుడిని, నేను చిన్నవాడిని అయి ఉన్నాను, కాబట్టి నేను ఎలాగ వెళ్ళగలను అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ఎన్నిక లేని వాడవైతే నాకెందుకు, నువ్వు కనిష్ఠుడు అయితే నాకేంటి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే అందుకు యెహోవా అయినానేమి, కాబట్టి దేవుడు అంటున్నాడు అయినానేమి అని చెప్తూ నేను నీకు తోడయ్యందును గనుక ఒకే మనుషుని హతం చేయనట్లు మిద్యోనీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చాను. కాబట్టి చూసినట్లయితే మరి గిద్యోనులో ఉన్నటువంటి బలహీనతలు, గిద్యోను మరి ఎంతో పిరిగివాడుగా ఎవరికి కనపడకుండా గానుగ సాటున గోధుమలు దోలగొట్టుకుంటున్నాడు, గోధుమలను దొల్లగొట్టుకుంటూ మరి గోధుమలను దులుపుకుంటూ గానుగ సాటున ఉంటున్నాడు, పిరిగివాడులాగా ఉంటున్నాడు. ఎందుకనంటే మరలా మిద్యోనీయులు వచ్చి ఈ ఉండ కాస్త పొలం కూడా ఈ పంటను కూడా తీసుకుని వెళ్ళిపోతే మాకు ఎంతో కష్టం అని చెప్పి మరి ఆ యొక్క మిద్యోనీయులు కనపడకుండా మరుగైన స్థలంలో ఉండి ఎవరు కనపడుకోకుండా ఆ గోధుమలను ఎంతగానో దులుపుకుంటూ తన పని చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే తనలో ఒక పిరికితనం వచ్చేసింది, తనలో ఉన్నటువంటి శక్తి తను ఎరగలేదు, తనలో ఉన్నటువంటి బలము తను ఎరగని స్థితిలో ఉన్నాడు, పిరికివాడు అయిపోతూ వచ్చినాడు, తను ఎంతో బలహీనుడు అయిపోతూ వచ్చినాడు, తను పిరికివాడుగాను బలహీనుడిగాను ఉన్నాడు. అంతేకాదు 13వ వచనంలో ఏమంటాడంటే గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడైండినెల్లా
ఇదంతా మాకెలా సంభవించను? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు మాకెక్కడ తోడున్నాడు? దేవుడు మాకు తోడు అంటే మాకు ఇదంతా ఎట్లా జరుగుతుంది? మా పితరులు వివరించిందంతా ఏమైపోయింది? ఐగుప్తు దేశం నుండి చెప్తూ వచ్చినటువంటి మా పితరులు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములను ఏమైపోయాను? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని అవిశ్వాసంలోనికి వచ్చేసినాడు. అవిశ్వాసానికి వచ్చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు. అయినప్పుడు కూడా 15వ వచనంలో ఏమంటున్నాడంటే, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పి, అందుకు యెహోవా అయినానేమి, ఇక్కడ మనం చూసినట్లయితే నేను చాలా ఎన్నిక లేనటువంటి వాడను, నేను చిన్నవాడును, మరి నా కుటుంబంలో నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను, కాబట్టి నేను ఎన్నిక లేనటువంటి వాడను, నేను మనుష్య కుటుంబంలో నేను ఆ గోత్రంలో నేను ఎన్నిక లేనటువంటి వాడను, తర్వాత నేను చాలా చిన్నవాడను, మా గోత్రం చాలా చిన్నది. కాబట్టి అన్ని రకాలుగా దేవునికి చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే అయినానేమి అంటున్నాడు. అంటే దేవునిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనలో ఉన్నటువంటి శక్తిని చూస్తాడు, మనలో ఉన్నటువంటి సామర్థ్యంను చూస్తాడు. చాలాసార్లు మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మనము ఎరగని స్థితిలో ఉంటూ ఉంటాం. మన బలాన్ని మనం ఎరగనటువంటి వారమై ఉంటాం. మనం ఎంత బలము గలవారమో, మనం ఎంత శక్తి కలిగినటువంటి వారము అనేది దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో మనలో ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా పిరికితనాన్ని జీవిస్తూ ఉంటాం. తర్వాత మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటాం. నా వల్ల ఏమైంది, నేను చేయలేను. కాబట్టి ఎవరి కారులో ఏమైపోతూ ఉంటామంటే మనము బలహీనమై ఉంటాం అన్నమాట. దేవుని శక్తిని ఎరగనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. అంతేకాదు అవిశ్వాసంతో జీవిస్తూ ఉంటాం, అవిశ్వాసంతో, అపనమ్మకంతో. తర్వాత నేను ఎన్నిక లేనటువంటి వాడని, నేను ఎన్నిక లేనటువంటి దానని, నేను కనిష్ఠుడిని, నేను చిన్నవాడిని, నా నుంచి ఎక్కడైతే నేనేం చేయగలను, ఇట్లాంటి మాటలు మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శత్రువు చేత పీడింపబడుతున్నప్పుడు, కొన్నిసార్లు అప్పులైపోయినప్పుడు, అనారోగ్యాలకు గురైపోయినప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాం అట్లా మనం చాలా బలహీనమై ఉంటాం, చాలా పిరికివారమైపోతూ ఉంటాం. కాబట్టి అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటాం. దేవుని ఎరగనప్పుడు కూడా మన స్థితి ఎలాంటిదంటే మనం పిరికివారమై ఉన్నాం, మరి మనం ఎంతో బలహీనమై ఉన్నాం. అటు శారీరకంగా, ఆత్మీయంగా కూడా మనం ఎంతో బలహీనమైనటువంటి వారమే జీవిస్తూ వచ్చినాం. అవిశ్వాసంతో మనం జీవిస్తూ వచ్చినాం. మనం ఎన్నిక లేనటువంటి వారు. 15వ వచనంలో చదువుకుందాం చూడండి. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. కాబట్టి తన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నేను ఎన్నిక లేనటువంటి వాడను, నేను చిన్నవాడును, నా కుటుంబంలో నేను చాలా చిన్నవాడును, మా గోత్రం చిన్నది, కాబట్టి నా కుటుంబం చాలా చిన్నది, మేము చాలా లేనివాళ్ళం, లేకపోతే మేము చాలా చిన్న కుటుంబం, మా చాలా పేద కుటుంబం, మేము ఎన్నిక లేనటువంటి వారు. అయితే దేవుడు ఏమంటాడు? దేవుడు అయితేనేమి, నేను నీకు తోడై ఉన్నాను కదా. కాబట్టి దేవుడు మనకు ఎంతో తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితి యందు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడు కదా. కాబట్టి గిర్జోన్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూసినప్పుడు తన స్థితి తనను తాను అట్లా ఊహించుకుంటున్నాడు. అమ్మో, మిద్యానీయులను మనం ఎక్కడ జయించగలం? మిద్యానీయులు చాలా బలమైనటువంటి వాళ్ళు, వాళ్ళు శక్తివంతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సైన్యం ఎంతో విస్తారంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో విస్తారమైనటువంటి సైన్యం, వారికి ఉన్నటువంటి ఒంటిలు ఎట్లా ఉన్నాయంట, మరి సముద్రపు ఇసుక వెళ్ళే లెక్క లేకుండా ఉన్నాయంట, లెక్కలేనివై ఉన్నాయంట. తర్వాత వాళ్ళ శత్రువులను చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు లెక్కకు మిడతలు వెళ్ళే ఉన్నారంట. ఆ మైదానం అంతా పెద్ద ఖాళీ స్థలం నిండా లక్షల మంది శత్రువులు, ఆ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు చుట్టుకుని ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎంతో వీళ్ళని వేలుతున్నప్పుడు, మిద్యానీయులు ఎంతో వీరిని పరిపాలన చేస్తున్నప్పుడు, వీళ్ళని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను పిరికివాడును, నేను బలహీనుడు, నేనేం చేయగలనని గానకు సాటున ఏం చేస్తున్నాడంటే తనకు ఆ గోధుమలను మరి దులుపుకుంటూ ఉంటూ ఉన్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. పరక్రమ గల బలాజుడ, చూడండి 6:12 వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాజుడ, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా, దేవుడు ఏమంటున్నాడంటే, ప్రజలు ఏమంటున్నారంటే గిర్జోను తన దృష్టికి తాను ఎంతో ఎన్నికలేనటువంటి వాడు,
తర్వాత తన దృష్టికి తాను బలహీనుడు. కానీ దేవుడు ఏమంటాడు? పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు కదా. కాబట్టి తాను ఎప్పుడు కూడా ఊహించలే తనంత పరాక్రమ గల బలాఢ్యుడని, తనంత శక్తివంతుడని ఎప్పుడు కూడా తాను ఊహించలే. కాబట్టి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దూత అతను కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుడు మనలను కలగజేసినాడు ఒక సామర్థ్యంతో, దేవుడు ఒక ఉద్దేశంతో మనలను సృష్టించినాడు. ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక ఉద్దేశాలతో, ఒక ఏర్పాట్లతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరిని దేవుడు తక్కువ చేసి చూడటంలే, ఎవరిని కూడా దేవుడు మరి కించిపరిచి చూడలేదు. కానీ దేవుడు మరి మన దృష్టికి మనము, ప్రజల దృష్టికి మనము, చాలాసార్లు ప్రజల దృష్టికి మనం ఎట్లా ఉంటాం? ఎన్నిక లేనటువంటి వారమై ఉంటాం. తర్వాత మన దృష్టికి మనం కూడా అలాగే ఎన్నిక లేనటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాం? దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాం? దేవుని దృష్టికి గొప్పవారుగా ఉన్నాం. దేవుని దృష్టికి హోదా కలిగినటువంటి వారమై ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడింది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. కాబట్టి దేవుని రక్షించుకున్నటువంటి ప్రజలను పోలిన వారు ఎవరున్నారు? కాబట్టి దేవుడు గిర్జోన్తో అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి దేవుడు గిర్జోన్తో మాట్లాడుతూ వచ్చినాడు. గిర్జోను మాట్లాడేది ఏంటంటే, నేను ఎన్నిక లేనటువంటి వాడును, దేవుడు నాకు ఎక్కడ తోడై ఉన్నాడయ్యా, కాబట్టి మీరు నాకు ఎందుకు ప్రత్యక్షమైనారు ఈ సమయంలో అని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు గిర్జోన్తో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిజ్జోనీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చును. కాబట్టి ఈ బలహీనుడైనటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, తన దృష్టికి తాను అంటున్నాడు, అయ్యా నేను బలహీనుడిని, నేను ఎన్నిక లేనటువంటి వాడును, నేను నా నుంచి ఎక్కడ ఉంది, నేను చిన్నవాడను, నేను కనిష్ఠుడిని అని చెప్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఒకే మనిషిని హతం చేసినట్లు నువ్వు మిజ్జోనీయులను హతం చేయదు అని చెప్తూ వచ్చినాడు కదా. కాబట్టి గిర్జోన్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గిర్జోన్ ఎంత పరాక్రమ కలిగినటువంటి బలచాలుడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. కానీ గిర్జోన్ ఆ సంగతి ఎరగని స్థితిలో ఉంటున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా. తాను బలహీనంగానే ఉన్నాడు, కానీ ఒక దేవుడు తనను దర్శించినప్పుడు, దేవుడు తనకు తోడై ఉన్నప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు తను ఎంతో బలం పొందినట్లుగా దేవుని వాక్యంలో చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11:32 వచనంలో, హెబ్రీ 11:32, ఇంకను ఏమి చెప్పుదును, గిర్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వీరిని గూర్చి ప్రవర్తనను గూర్చి వివరించుటకు సమయం చాలదు. 33వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహం నోళ్లను మూసిరి, అగ్ని బలమును సల్లార్చిరి, ఖడ్గంధారం తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో ఏమయ్యారంట? పరాక్రమశాలిరై అన్యుల సేనలను పారదోలిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాళ్ళు బలహీనులుగా ఉండి, 14వ వచనంలో బలహీనులుగా ఉండి ఏం చేయబడుతూ వచ్చినారంట? వాళ్ళు బలపరచబడుతూ వచ్చినారంట. గిర్జోను బలహీనుడే, కానీ దేవుని బట్టి విశ్వాసం తెచ్చుకొని, దేవుని బట్టి దేవుని మాటను నమ్మి విశ్వాసం తెచ్చుకుని తాను ఎంతో యుద్ధంలో పరాక్రమశాలి అయినాడు. కాబట్టి గిర్జోనుకు దేవుడు ఆ రీతిగా దేవుడు దర్శనమిస్తూ వచ్చినాడు. గిర్జోని దేవుడు దర్శించి గిర్జోన్తో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. గిర్జోన్ని దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. గిర్జోను కూడా దేవుని మాట విని దేవునికి ఒక బలిపీఠాన్ని కడుతూ వచ్చినాడు. దేవుని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. దేవుణ్ణి గిర్జోను ఎంతో ఘనపరిచి మహింపరుస్తూ వస్తాడు. దేవుని యొక్క దూతను స్వయంగా చూసినాడు గిర్జోను. 6వ అధ్యాయం 22వ వచనం, న్యాయాధిపతులు 6:22, గిర్జోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నువ్వు సావు అని అతనితో చెప్పాను. అక్కడ గిర్జోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది యజ్రీయుల ఒప్రాలో ఉన్నది. కాబట్టి మరి బలిపీఠాన్ని కడుతూ వచ్చినాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని అక్కడ స్తుతిస్తూ వస్తాడు, దేవుని అక్కడ ఘనపరుస్తూ వస్తాడు. దేవుని ఎంతో ఘనపరిచి అనేక పర్యాయములు గిర్జోను దేవుని స్తుతిస్తూ, దేవుని ఎంతో ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు.
కాబట్టి మనం కూడా గిద్యోను వలె దేవుని ఎంతో ఆరాధించాలి, దేవుని గణపరచాలి. గిద్యోను యొక్క స్థితి అలాంటిది, బలహీనుడు. కాబట్టి ఎంతో పిరికివాడు. తర్వాత అవిశ్వాసంతో దేవుడు చేసిన కార్యాలన్నీ ఇంతే, ఇక దేవుడు ఎక్కడ మమ్మల్ని రక్షించడు, దేవుడు ఇక మమ్మల్ని కాపాడాడు, మేము మా చేతులకు అప్పగింపబడ్డాం, మేము ఇక నశించిపోయినామని చెప్పి గిద్యోను ఎంతగానో ఆ స్థితిలోనికి వచ్చేసినాడు. గిద్యోను, నేను ఎన్నిక లేని వాడును, తర్వాత నేను కనిష్ఠుడిని అయ్యున్నాను, నేను ఏం చేయగలను, నా నుంచి ఏమైద్ది అని మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ వచ్చినాడు. యెహోవా అతనికి కనబడి, పరాక్రమ గల బలాజుడా, యెహోవా నీకేమన్నాడు, తోడై అన్నాడు. కాబట్టి దేవుడు గిద్యోన్ని బలపరుస్తూ వచ్చినాడు. ఆ బలహీనుడిని, ఆ పిరికివాడిని దేవుడు బలపరిచినాడు. దేవుడు తనని ఎంతగానో హెచ్చించినాడు, తనని ఎంతో బలపరిచి మరి ఆ యొక్క మిద్యోనీయుల మీదకి తీసుకుని వెళ్ళి గొప్ప విజయాన్ని గిద్యోను ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. దేవుడు గిద్యోను ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎన్నికలైనటువంటి వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు, గనుడుగా ఇచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా మనం దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మనలను కూడా ఎన్నిక చేసుకున్నాడు. మనలను కూడా ఎన్నికలేనటువంటి వారమే. గిద్యోను ఏమంటున్నాడు అంటే, నేను ఎన్నికలేనటువంటి వాడను, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను, కాబట్టి నా నుంచి ఏమైంది ప్రభా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఆ మిద్యోనీయుల చేతుల నుంచి జడిపించడానికి దేవుడు గిద్యోన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే నన్ను మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఒక ఉద్దేశంతో, ఒక ఏర్పాటుతో దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కానీ మనం అనేక సార్లు దేవుని యొక్క ఏర్పాటుని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఎరగని స్థితిలో ఉన్నాం. గిద్యోన్ని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు నన్ను మనలను కూడా ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రభా, గిద్యోన్ని ఏర్పరచుకున్నట్లుగా నన్ను కూడా ఏర్పరచుకున్నావు. నేను పిరికివాడిని, బలహీనుడై ఉండగా, అవిశ్వాసంతో ఉండగా, నేను కూడా మరి లోకంలో పాపంలో జీవిస్తుండగా ప్రభా నన్ను కూడా మీరు ఏర్పరచుకున్నావు, నాకు తోడై ఉన్నావు అని చెప్పి దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే, తన దృష్టికి తానుగా ఎంతో బలహీనుడిగా ఎంచుకుంటున్నాడు, కానీ దేవుడైతే అంటున్నాడు, పరాక్రమ గల బలాజుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చినాడు. నా జీవితంలో కూడా దేవుడు ఎంతగానో మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడయండి, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. ప్రభా, గిద్యోన్ని బలపరిచినట్లుగా నన్ను కూడా ప్రభా ఏర్పరచుకుని, రక్షించుకుని, గిద్యోన్ని ఏ రీతిగా అయితే మీరు ఏర్పరచుకున్నావో, ఎన్నిక చేసుకున్నావో, నన్ను కూడా ఆ రీతిగా మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకుని ఎన్నిక చేసుకున్నావు. నేను కూడా ఎన్నిక లేనటువంటి వాడును దేవా, నేను కూడా మరి తునీకరింపబడినటువంటి, నేనెంతో కనిష్ఠుడై ఉన్నాను, నేను ఎన్నిక లేనటువంటి వాడును, నన్ను ఏర్పరచుకుని రక్షించుకోను అని చెప్పి దేవుని కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం స్తుతిద్దాం. ప్రభా,